అందరికీ నమస్కారం. 3 మీడియా యూట్యూబ్ ఛానల్ ఉచితంగా అందించే సమాచారానికి స్వాగతం, సుస్వాగతం. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వికలాంగ సోదరుల కుటుంబాలకు సంబంధించి 6,000 రూపాయల పెన్షన్ అందించేందుకు గాను సదరణ క్యాంపు ఏర్పాటు చేసేందుకు, దానికి సంబంధించి స్లాట్ బుక్ చేసుకునేందుకు సర్వం సిద్ధం చేస్తుంది. ఇది నిజంగా ఉగాదికి ముందే శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఓట్లనే ఊకినే రావు అన్న విధంగానే ఏ పని చేయకోకుండా ఓట్లనే రావు అనేది కూడా వాస్తవం. ఎందుకనంటే గతంలో విసనపేట మండల కేంద్రంలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన పెండెం సోమరాజు అనే ఒక సేవా తత్పరత కలిగిన వ్యక్తి ఉండేవారు. ఆయన ఎన్నోసార్లు వార్డు మెంబర్గా గెలిచారు. అయితే 1, 2, 3 ఓట్లతో కూడా, అంటే ఒకసారి 1 ఓటు, ఒకసారి 2 ఓట్లు, ఒకసారి 3 ఓట్లు, ఆ విధంగా మెజారిటీతో గెలిచిన రోజులు కూడా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఆయన చేసిన సేవని చెప్పాలి. తగ్గాఫోర్గా ఉండే వార్డులలో కూడా ఆయన గెలవడం జరిగింది. కారణం ఏంటంటే ఆ వార్డుకు సంబంధించి ఓట్లు ఉండి బతుకు తెరువు కొరకు వేరే ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళని కూడా తీసుకువచ్చి ఓట్లు వేయించే విషయంలో ఆయన గణాంకాలు అమోఘంగా ఉండేవి. అదేవిధంగా వీరేశ్వరం గుంజు శ్మశాన వాటికి సంబంధించి ఆయన ఎంతో సేవ అందించారు. ఇప్పుడు ఎంత ఎందుకు చెప్తున్నారంటే అప్పట్లో కూడా పెన్షన్లు ఉండేవి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన సేవలు అందించడం జరిగింది. ఆ సమయంలో పింఛన్ల కొరకు, రుణాల కొరకు, అదేవిధంగా చేనేత రుణాల కొరకు, ఈ విధంగా మరిన్ని సేవలు అందించేందుకు ఆయన 70-80 ఏళ్ల వయసులో కూడా తానే ప్రత్యక్షంగా పాల్గొని సేవలు అందించేందుకు ఆఖరికి జిరాక్స్ సెంటర్లు కూడా వెళ్ళి జిరాక్స్ తీయించి వాళ్ళ దరఖాస్తులు నింపి సంబంధిత కార్యాలయాల్లో, రెవెన్యూ, మండల ప్రజా పరిషత్ కార్యాలయాలను అందించేవారు. ఆ విధంగా ఉండేది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం సదరణ క్యాంపుకు సంబంధించి నాయకులు, ఓట్లు కావాల్సిన వాళ్ళు, రాజకీయాలు ఎదగాల్సిన వాళ్ళు రాబోయే కాలంలో వాళ్ళ పేరును చిరకాలం గుర్తుంచుకునే విధంగా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలంటే, అంటే ఇది విన్నపమే మాత్రంగా గుర్తుంచుకోండి, విన్నపమే అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి. ఎందుకనంటే ప్రతి వాళ్ళు కూడా ప్రజలలో ఉండాలంటే, ప్రజలలో తిరిగి అక్క బాగున్నావా, అన్న బాగున్నావా అంటే కుదరదు, భుజమే చేతి అసలే కుదరదు. చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీర్చాలి. అది కూడా ప్రభుత్వ పరంగా, అంతే తప్ప రోజు ఏళ్ళు డబ్బులు ఇవ్వమని ఎవరు అనరో. ప్రభుత్వ పరంగా ఇచ్చే పింఛన్లను అందించేందుకు, లేకపోతే రేషన్ కార్డు ఇచ్చేందుకు, లేకపోతే హౌసింగ్ లోను, ఈ విధంగా ఏదైతే అది వాళ్ళకి అవసరాన్ని బట్టి ఇచ్చేందుకు, ప్రభుత్వ పరంగా అందించేందుకు గాను నాయకులు అనేవాళ్ళు, ఎదిగేవాళ్ళు, రేపు భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలి అని అనుకునేవాళ్ళు, ఒక గ్రామ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, అదేవిధంగా జడ్పీటీసీ కావచ్చు. రాబోయే కాలంలో విసనపేట నియోజకవర్గం అయితే అది కూడా అప్పుడు ఆ రోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదగాలనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వ పరంగా అందించే పథకాలకు ఫండమెంటల్ మౌలిక వసతులు కల్పించేందుకు, అంటే ఒక దరఖాస్తు నింపాలంటే ఏం చేయాలి, వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఏం కావాలి, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారంటే సదరణ క్యాంపులో స్లాట్ బుక్ చేసేందుకు మన వంతు కృషి చేయటం అనేది ఎంతో అవసరం. అప్పుడే మనల్ని గుర్తుంచుకుంటారు. ఆ జన్మాంతం మన మీద ప్రేమ, అభిమానంతో, ప్రేమతో పాటు అభిమానంతో వాళ్ళు ఏం చేస్తారంటే అన్న చెప్పాడు, ఓటు మనం ఆ పార్టీకి వేద్దాం అనుకుంటారు. ఆ విధంగా ఓటు బ్యాంకు మనకి ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ కూడా గ్రామాల్లో మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళని, అందులో హ్యాండిక్యాప్డ్గా ఉన్న వాళ్ళని, అదేవిధంగా మిగిలిన పథకాల్లో కూడా వాళ్ళ పథకాలు ఏమేం కావాలని చూసుకుంటే ఆ రకంగా ప్రభుత్వ పరంగా ఇచ్చే వాటిలో హెల్ప్ చేయటం మూలాన, దరఖాస్తులు నింపటం మూలాన రేపొద్దున వాళ్ళు ఓట్లు వేయాలంటే మనల్ని అడుగుతారు అనేది గుర్తుంచుకోవాలని కోరడం జరుగుతోంది. మరింత సమాచారంతో మరోసారి మేము నమస్కారాలతో ఎన్టీఆర్ జిల్లా సర్వేశ్వరరావు, బిఏ పాలిటిక్స్, 3 మీడియా యూట్యూబ్ ఛానల్. నమస్కారాలు.